మనము ఈ వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఇందాక కార్తికేయన్ సార్ చెప్పారు, ఎన్నో కాన్ఫరెన్స్లు చేస్తున్నాం పిఎస్ఎస్ మూమెంట్ నుంచి, యజ్ఞాలు చేస్తున్నాం నిత్యంగా. బట్ నవ్ వీఆర్ డూయింగ్ కాన్ఫరెన్సెస్ ఆల్సో రెగ్యులర్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సెయింట్ లూయిస్ అనే ప్లేస్లో వీ రీసెంట్లీ డిడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎంతోమంది మాస్టర్స్తో. అండ్ దెన్ భారత మంటపంలో ఇందాక వి సా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ స్పీకింగ్ అబౌట్ మెడిటేషన్, దాజీ కమింగ్ దేర్. PSS movement integrates many organizations together, and then we see that beautiful gesture by heartfulness also. Alage Sri Ravi Shankar ji also always invites so many masters. I think oka adbhutamainatuvanti sankalpam patrigadi andaram kalisi manam cheyali, everyone has to come together ane bhaganga we've been doing these conferences everywhere now in the last 1.5-2 years nunchi kuda. Conference ante is for leadership, అంటే నాయకులకి అందరికీ కూడా ధ్యానం నేర్పాలి. మనం అందరం నేర్చుకుంటూ నాయకులకి, అన్ని రంగాల నాయకులకి కూడా ధ్యానం ఇవ్వాలి. టు లీడర్స్ ఇన్ ఆల్ ఏరియాస్ వీ హ్యావ్ టు గివ్ మెడిటేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ దట్ వీ హ్యావ్ టేకెన్. అండ్ దెన్ పద్మశ్రీ కార్తికేయన్ గారు హెస్ బీన్ అ చైర్మన్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. అద్భుతంగా మనం చేస్తున్నాము. ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా వీ పాస్ రెజల్యూషన్స్, వీ బీన్ పాసింగ్ రెజల్యూషన్స్ అండ్ వీ బీన్ సెండింగ్ యునైటెడ్ నేషన్ వారికి, డిఫరెంట్ మన గవర్నమెంట్కి కూడా నేషన్స్కి పంపిస్తున్నాం రెగ్యులర్గా. మెడిటేషన్ ద్వారా ఎంతైనా ఉంది, మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్, అన్నీ వస్తాయి. సో దీన్ని అడాప్ట్ చేయండి అని చెప్పేసి వీ బీన్ సెండింగ్ కాన్ఫరెన్స్ నుంచి రెజల్యూషన్ పంపిస్తున్నాం. ఈరోజు కూడా మనం 1 గంటకి కాన్ఫరెన్స్ ముగించుకునే ముందు ఒక రెజల్యూషను కార్తికేయన్ గారు అనౌన్స్ చేస్తారు. దాన్ని మనం అందరూ జస్ట్ చెప్దాం. అంటే దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి, వేదిక నుంచి పంపిస్తాం గవర్నమెంట్స్కి. మన ప్రయత్నం మనం చేస్తాం. సో లైక్ దట్ వీ బీన్ డూయింగ్ ఇన్ ద లాస్ట్ 2 years, సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు యునైటెడ్ నేషన్స్ అండ్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ త్రూ కార్తికేయన్ సార్. అండ్ దెన్ ఇదంతటి భాగంగా కార్తికేయన్ సార్ అంటారు, పత్రిగారి యొక్క సంకల్పము, మనం చేసే ప్రతి పని, ఈరోజు ఈ ప్రపంచ మెడిటేషన్ డే వచ్చింది అంటే దానికి కారణం మన భాగం కూడా ఉంది. అందుకని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. మనం చేసిన ప్రతి చిన్న పని, ప్రతి చిన్న యజ్ఞము, ప్రతి చిన్న ఫంక్షన్ కూడా దానికి తోడ్పడుతుంది. అందువల్ల వీఆర్ ఆల్ ఆల్సో పార్టిసిపేటింగ్. మనం ఇది వచ్చిందంటే మన దాని కూడా చాలా చక్కగా వచ్చిందని మనం అర్థం చేసుకుంటాం డియర్ ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా మనము ఒక ఏప్రిల్లో ఒక కాన్ఫరెన్స్ చేయబోతున్నాము, రైట్? సో ఈ ప్రపంచ దినోత్సవం సంబంధంగా ఒక్క లిటిల్గా ఈ ప్యానల్కి మనం స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ వాట్ టు ద బ్రెయిన్, టు ద బాడీ. మన మనస్సుకు, మన బాడీకి, దేహానికి ఏ విధంగా మెడిటేషను ఉపయోగపడుతుంది. సో విల్ డూ ఎ ఫ్యూ స్లైడ్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఇఫ్ యూడ్ లైక్ టు టర్న్ యువర్ చైర్స్ ఎ లిటిల్ బిట్, యూ కెన్ టర్న్ యువర్ చైర్. సో ఎస్, బికాస్ వీ డోంట్ హ్యావ్ మానిటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మెడిటేషను ఈజ్ ఫర్ దోస్ ఆఫ్ యూ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ మెనీ ప్లేసెస్ and want a scientific mind understanding of how meditation helps. Just a few minutes, then we'll get to the panel. And so meditation, not just about health. So we talk in 5 quotients. Ante 5 quotients unna perugutayi. Physical quotient, intelligence quotient, mana emotions quotient, ante emotions bhavadvegam chakkaga undatamu. Alage mana manifestation, ante samruddhi, సమృద్ధి అనే కోషంట్, మేనిఫెస్టేషన్ అంటే ఏదైనా సృజనాత్మక శక్తి పెరుగుతూ మనం చక్కగా ఏది కావాలంటే చేసుకోవటము. ఇంకా ఆఖరిది ఈ ధ్యానంలో స్పిరిచువల్ కోషంట్, అంటే ఆధ్యాత్మికంగా మనం ఎన్నో రకాలుగా వెతుకుతూ నేనే అంతా నేనే, అహం బ్రహ్మాస్మి అనే విషయం తెలుసుకోవటము. దాని నుంచే ప్రతిదీ కూడా నేను తీసుకోగలను, పొందగలను తెలుసుకోవటము. సో ఆల్ దీస్ కోషంట్స్ మెడిటేషన్ ఈజ్ ఇంప్రూవింగ్. ఇట్స్ నాట్ జస్ట్ హెల్త్. హెల్త్ ఈజ్ వన్ పార్ట్. అంటే ఒక హెల్త్ కావాలి అనుకోవడం కేవలము ఒక ఏనుగు యొక్క తోకను చూడడం మాత్రమే. అన్నీ వస్తాయి ధ్యానం ద్వారా, రైట్? మెడిటేషన్ ఈజ్ గివింగ్ ఎవ్రీథింగ్. జస్ట్ లుకింగ్ అట్ ఓన్లీ హెల్త్ రిలాక్సేషన్ మీన్స్ ఓన్లీ టచింగ్ ద tail of the elephant, not the whole elephant. So dear friends, but meditation is the elephant. We experience everything అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సో 3 aspects meditation. I want you to understand 3 aspects of meditation. How it trains the mind. It is fundamentally training the mind. And then in the scientific 3 aspects. First thing, our mindలో ఒక మెడిటేషన్ అనేది మైండ్ని ట్రైన్ చేస్తుంది, మన మనస్సును చక్కగా ట్రైన్ చేస్తుంది. సైంటిఫిక్గా మనం తెలుసుకుంటే ఓకే. సో ఒకటి ఏంటంటే మన మైండ్లో ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ కాల్డ్ లిమిటింగ్ మైండ్. మెనీ లిమిటేషన్స్. అండ్ ఆల్ ద లిమిటేషన్స్ మనం ఏది అనుకుంటే అది. కాబట్టి ఇఫ్ యూ థింక్ నేను చెయ్యలేను, నాకు ఇది కాదు, నా బాడీ హీల్ అవ్వదు, నేను ఇలాగే ఉంటాను, మాకు డబ్బులు లేవు,
నాకు ఎడ్యుకేషన్ లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో మనం కూడా అదే క్రియేట్ చేసుకుంటామో మన జీవితంలో ఆ లేనిదే ఉంటుంది. The limitations are always about called limiting beliefs. And what you say, I don't have money, I don't have skill, I don't have education, my people are not cooperating with me, I am this, I am that. And whatever we say, మనం ఏది అనుకుంటే అది. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండా రిపీట్ చేస్తూ వెళ్తుంటాం. రోజు కూడా జరుగుతున్న విషయాలను బట్టి రిపీట్ చేస్తూ ఉంటే అది ఒక లిమిటేషన్గా వెళ్ళిపోతుంది మన మైండ్లో ఒక భాగంలోకి. ఇట్స్ కాల్డ్ బిలీఫ్. And so what you repeat is recurs, and so it goes into your mind, part of the mind. And so this is the first part of the mind. It's called limiting mind. మన మనస్సు పరిమితమైన ఆలోచనలతో, పరిమితమైన నమ్మకాలతో మనం ఎప్పుడు కూడా చాలా చిన్నదిగా ఉంచుతుంది మన ద్వారానే ఉంచుతుంది. లిమిటింగ్ మైండ్ కీప్స్ us వెరీ వెరీ లిమిటెడ్ ఇన్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్. ద సెకండ్ ఆస్పెక్ట్, అండ్ సో లిమిటింగ్ మైండ్ ఏంటి, 90% ఆఫ్ అవర్ లైఫ్, అంటే మన లైఫ్లో, మన జీవిత అనుభవాల్లో 90% ఈ లిమిటింగ్ మైండ్ ద్వారా జరుగుతున్నాయి. అంటే మనం మన గురించి ఎటువంటి నమ్మకాలు పెట్టుకున్నామో దాని ద్వారానే జరుగుతుంది. 90% ఆఫ్ లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ త్రూ అవర్ లిమిటేషన్స్ ఆఫ్ ద మైండ్. దే కాల్ బిలీఫ్ సిస్టమ్ ఆఫ్ ద మైండ్. సో ఫస్ట్ వన్ ఈజ్ పరిమితమైన మనస్సు, లిమిటింగ్ మైండ్. సెకండ్ వన్ ఈజ్ రెస్ట్లెస్ మైండ్ ఆర్ రెస్ట్లెస్ మైండ్, అంటే అచంచలమైనటువంటి మనస్సు, ఎంతసేపు కూడా చంచలము, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రెస్ట్లెస్ మైండ్ రెండుది. ఏంటి ఇక్కడ దీని స్వభావం ఏంటి? ఈ రోజుకి ఒక 50,000 ఆలోచనలు సగటున మనిషికి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 50,000 ఆలోచనలు ఉన్నాయి. ఈ 50,000 ఆలోచనలో 85% ఈజ్ నెగిటివే, అంటే 85% నెగిటివ్గా ఉంది, వరీగా ఉంది. ఊరికనే ప్రతిదానికి వరీ అవుతుంటాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ధ్యాన చక్రాకు రావాలనుకుంటున్నాము, వెళ్ళాలా వద్దా, వెళ్తే డబ్బులు అవుతాయా, వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందని అనుకొని చాలాసార్లు డిలే చేస్తాము. వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, రైట్ పని చేశానా లేదా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉండటము. ఇవన్నీ కూడా వరీస్తాం అనమాట. ఊరికనే వరీ అవుతుంటాం చిన్నదానికి పెద్దదానికి. మా కూతురికి పెళ్ళి అవుతుందా అవదా, ఓకే పుట్టిన తర్వాత మనిషి వచ్చిన తర్వాత సంబంధం కుదిరిన తర్వాత సరిగ్గా ఉంటాడా ఉండడా, ప్రతిదానికి ఆలోచన, ప్రతిదానికి మన వరీయే ఉంటుందన్నమాట. సో ఈ వరీసమ్ మైండ్ అనేది ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఎంత ఎనర్జీ డిప్లీట్ చేస్తుంది. సో ఆల్ దీస్ అన్లిమిటెడ్ restless thoughts are there, deplete your energy, and of course does not let us focus. Energy మొత్తం కూడా పూర్తిగా పోతుంది. So then we cannot achieve anything when you have this restless mind. So second aspect of the mind is restless mind. The third aspect, dear friends, is disconnected mind. మన మనస్సు అనేది ఒక చైతన్యంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. తెలియదు కూడా ఒక చైతన్యం ఉంది, దాంతో నేను కనెక్ట్ అవ్వచ్చు, అదే నేను అని తెలుసుకునే విషయం కూడా తెలియదు. అంటే మన చైతన్యంతో కనెక్ట్ అయితే మనకు విషయం ఎలా తెలుస్తుంది? మనం చేసే పనుల్లో మనకు తెలియనటువంటి ఒక కాన్ఫిడెన్స్గా మనం డెసిషన్ తీసుకుంటాం. అంటే దాని ఇంట్యూషన్ ఉంటుంది మనలో. మన అంతరాత్మ చెప్తుంది, నువ్వు ఈ విధంగా చేయని చెప్తూ ఉంటుంది. అదంతా మనకి ఎవరికైతే స్ట్రాంగ్గా ఉందో వాళ్ళు చైతన్యంతో కనెక్ట్ అయి ఉన్నారు. అయితే మన మనస్సు బై డిఫాల్ట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ప్రతిదానికి ప్రూఫ్ కావాలి కదా, అందువలన మనము ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యం నాలో ఉంది, దాన్ని నేను కనెక్ట్ అయితే నేను కావాల్సినట్టుగా నేను అద్భుతంగా డెసిషన్స్ తీసుకుంటాను, క్లియర్గా ఉంటాను, ఎన్ని కావాలంటే అది చేసుకుంటాను అంటే విషయాన్ని మనకు తెలియదు, ఆ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో డిస్కనెక్టెడ్ మైండ్ అనేది థర్డ్ ఎలిమెంట్, డియర్ ఫ్రెండ్స్, వేర్ వెన్ వీ డెవలప్ ఇట్ వీ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్. ఆల్ ద మిరకిల్స్ కమ్ వెన్ సంబడి సేస్, I never thought I will do this. Oh, this something beautiful is happening to me. It's so unexpected. That means they're experiencing miracles. మన జీవితంలో అద్భుతాలు చూస్తున్నాము అంటే మనం ఈ కనెక్టెడ్ మైండ్తో ఉన్నట్టు లెక్క. అద్భుతాలు చూడట్లేదు అంటే మనము డిస్కనెక్టెడ్గా ఉన్నాము, మన మైండ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. అద్భుతాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, మనం చూడాలి డిఫరెన్స్. ఈ మూడింటిని చక్కగా న్యూరో సైన్స్ ప్రకారము మనం దాని బ్రెయిన్కి మ్యాప్ చేయొచ్చు. సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి వీఆర్ సేయింగ్ that neuroscience tells us we can map the brain into mind. మైండ్ అంటే మనస్సు, బ్రెయిన్ మెదడు. ఈ మెదడుకి మనస్సుకి చక్కటి సంబంధం ఉంది న్యూరోసైన్స్ ప్రకారము. ఏంటి, ఈ పరిమితమైన మనస్సు అనేది ఏదైతే ఉందో ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడు, ఒక చిన్న ఆ ఎల్లో కలర్ ఏదైతే ఒక లెమన్లా ఉంటుందో అదే ఈ పరిమితమైన మనస్సు. చిన్న భాగము 90% లైఫ్ని కంట్రోల్ చేస్తుంది, చిన్న భాగము. సో దట్ టైనీ లెమన్ సైజ్డ్ షేప్ ఇన్ దేర్ ఎల్లో కలర్ ఈజ్ అ సబ్కాన్షియస్ మైండ్ అనేది, ఇట్ కంట్రోల్స్ 90% ఆఫ్ అ లైఫ్. అండ్ దెన్ దిస్ బిగ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అంటాం, మనకు పెద్దది ఏదైతే బ్రెయిన్ ఉందో ఇదంతా కూడాను చక్కగా మనం క్రియేటివ్గా వాడుకోవాలి. కానీ కేవలం 10% కూడా మనం వాడటం లేదు. ఎందుకంటే అది గజిబిజిగా అటు ఇటు తిరుగుతూ ఉంది, ఎన్నో వరీస్ అవుతూ ఉంది, ఊరికనే చిన్నదానికి పెద్దదానికి మాట్లాడుతూ ఉంది, జడ్జ్ చేస్తూ ఉంది.
సో ఇదంతా కూడా ఈ కాన్షియస్ మైండ్ అంటాము. చాలా తక్కువ వాడుతున్నాం. సో బ్రెయిన్ న్యూరోసైన్స్ ప్రకారం రెండిట్లో మ్యాప్ చేస్తాం. సో మెదడుని చక్కగా బ్రెయిన్కి మ్యాప్ చేసినప్పుడు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ వస్తాయి. పరిమితమైన మనస్సు, చంచలమైన మనస్సు, అంటే డిస్కనెక్టెడ్గా ఉన్నటువంటి మనస్సు, మూడిట్లు కూడా. ఈ మూడింటిని అదుపులో ఉంచాలి, మూడింటిని చక్కగా డెవలప్ చేసుకోవాలి అంటే 2 సూత్రాలు: ధ్యానము, జ్ఞానము. మెడిటేషన్ అండ్ విజ్డమ్ విల్ చేంజ్ అండ్ ఫిక్స్ ద మైండ్. ఆ చంచలమైన మనస్సుని చక్కగా కామ్గా ఉంచుతుంది. పరిమితమైన మనస్సుని మనం చూసి అందులో ఎటువంటి పరిమితమైన నమ్మకాలు ఉన్నాయో వాటిని అన్నీ కూడా మనం చక్కగా తీసేసి, మనం అపరిమితమైన నమ్మకాలు అంటే ఎక్స్పాన్సివ్గా, ఎవరైతే నేను ఇది చేయలేను అనుకుంటారో ఇప్పుడు నేను చేస్తాను అనుకుంటారు. ఎవరైతే పిరమిడ్ కట్టాలనుకుంటారో ముందేమనుకుంటారు, నాకెవరు ఉన్నారు, నాకు డబ్బులు లేవు, నేను చేయలేను అనుకుంటారు. ఇప్పుడేమనుకుంటారు, ఓ నేను ఖచ్చితంగా చేస్తాను అనుకుంటారు, నా వల్ల అవుతుంది, నా సంకల్పం ద్వారా చేస్తానంటారు. ఎవరైతే వీళ్ళు అలా సరిగా చేయట్లేదు, ఆ మాట ఆపు చేయట్లేదు అని కంప్లైంట్లు చేస్తున్నారో, ఇప్పుడు ఈ ధ్యానం ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కంప్లైంట్లు మానేస్తారు. మానేసి ఓహో వాళ్ళు చేస్తేనే మంచిని చూస్తారు, మాట్లాడితే చెడుని చూడకుండా మంచిని చూస్తారు. ఇవన్నీ కూడా ఈ మైండ్ ఫిక్స్ అవ్వడం ద్వారా, విజ్డమ్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ధ్యానము, జ్ఞానం ద్వారా ఈ 2 వస్తాయి. మన మైండ్ పూర్తిగా మనం అదుపులో తెచ్చుకుంటాము. మాస్టరీ ఆఫ్ మైండ్ అంటాము. ఇదే పత్రి గారు చెప్పారు మనకి. ఫ్రెండ్షిప్ ఉంటుంది, మాస్టరీ ఉంటుంది, దెన్ గాడ్హుడ్ ఉంటుంది. వీఆర్ ఎ ఫ్రెండ్, వీఆర్ ఎ మాస్టర్, వీఆర్ ఎ గాడ్. ఈ 3కి సంబంధించిన విషయము ఈ 3 మైండ్లు, రైట్. పరిమితమైన మనసును తీసేస్తే మన మాస్టరీ ఆఫ్ లైఫ్ వస్తుంది, మాస్టర్ అవుతాము. ఈ రెస్ట్లెస్ మైండ్ తీసేస్తే మనం ఎవరి మీద జడ్జి చేయము కదా, చక్కగా ఫ్రెండ్ అవుతాం అందరికీ. ఆ డిస్కనెక్టెడ్ మైండ్తో కనెక్ట్ అయిపోతే మనం గాడ్ అయిపోతాము మన ముగ్గురులో. ఈ 3 విషయాలు మనం ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్గా క్షుణ్ణంగా తెలుసుకున్నాము డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మనసు మారితే, మైండ్ మారితే ప్రతిదీ మారుతుంది, మన జీవితమే మారిపోతుంది. సో ఆ విషయం గురించి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ నుంచి కొంతగా తెలుసుకుందాము. హౌ మెడిటేషన్ హెల్ప్స్ అస్ టు గెయిన్ ఎవ్రీథింగ్. మన జీవితంలో అన్ని మెడిటేషన్ ఎలా వస్తాయి, అందుకని మనం ఏం చేస్తున్నాము ఈ ధ్యానాన్ని చక్కగా ప్రమోట్ చేయడానికి, మన పద్ధతిగా మనం ఏం చేస్తున్నాం అనే విషయం తెలుసుకుందాము. కెన్ వి జస్ట్ కమ్ టర్న్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ రైట్ ఫ్రెండ్స్. సో ఇంటర్నేషనల్ డే పిఎస్ఎస్ఎం నుంచి చక్కగా ఎంతోమంది మాస్టర్స్ వరల్డ్ వైడ్గా అద్భుతంగా చేస్తున్నారు. మన పత్రి గారు పిఎస్ఎం గ్లోబల్ హెడ్గా ఉంటూ, అలాగే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ నుంచి ఎన్నో రకాలుగా వర్క్ చేస్తూ, అక్కడ దివ్య మేడం కానీ, ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి సరోజ గారు కానీ, ఎంతోమంది మాస్టర్లు ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నారు.